హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అండ్ కామన్ టాపిక్ గురించి మాట్లాడదాం. దిస్ ఇస్ సడన్ ఆన్సెట్ సివియర్ బ్యాక్ ఏక్. అంటే సపోజ్ మీరు వంగి ఒక బ్యాగ్ కానీ ఒక చిన్న వెయిట్ కానీ ఎత్తుతున్నారు, లేదంటే సపోజ్ షట్టర్ ఎత్తుతున్నారు, చైర్ ఎత్తుతున్నారు, సడన్గా నడుమంతా పట్టేసినట్టు అయ్యి వెరీ సివియర్ బ్యాక్ ఏక్ రావడం. సో ఇట్లాంటిది అక్యూట్ బ్యాక్ స్ట్రెయిన్ గురించి మనం మాట్లాడదాం. సో హిస్టరీ ఎట్లుంటుందంటే మీకు ముందు బ్యాక్ ఏక్ ఎక్కువ ఉండదు, ఆర్ మేబీ మైనర్ ఎపిసోడ్స్ అప్పుడప్పుడు ఉంటుంటాయి. అండ్ మీరు సడన్గా వంగి యూఆర్ ట్రైంగ్ టు లిఫ్ట్ సంథింగ్ వెరీ హెవీ, ఎస్పెషల్లీ ఒక సైడ్ నుంచి, లైక్ ఒక బ్యాగ్ ఎత్తడం కానీ, ఒక 20-30 కిలోస్ సమ్ సూట్ కేస్ ఎత్తడం కానీ, లేదంటే లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఏ స్పీడ్ బ్రేకర్ తగలడం కానీ ఉండి సడన్గా బ్యాక్ పట్టేసినట్టు అవ్వడం. అండ్ దీంతో ఏమవుతుందంటే మీకు ఫ్యూ సిమ్టమ్స్, ఒకటి లోకల్ పెయిన్ కాకుండా మీకు బెండ్ అవ్వనీకి రాదు. సపోజ్ మీరు బెండ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, ఆ పెయిన్ తర్వాత మీకు ముందుకి ఈ డైరెక్షన్లో బెండ్ అవుతారు మీరు హ్యాండ్ సపోర్ట్తో, అండ్ మీకు ముందుకు వంగి బెండ్ అవ్వడం ఇంకా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇది మనకి మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ అ మస్కులర్ స్ట్రెయిన్. మనకి అంటే లోకల్గా మనకు సపోర్ట్ చేసే మజిల్స్ ఉంటాయి, మన ఎరెక్టర్ స్పైన్ ఇవన్నీ, ఆర్ మన సేక్రోయిలియక్ జాయింట్ సపోర్ట్ చేసే లిగమెంట్స్ స్ప్రెయిన్ అవుతాయి. సో దానివల్ల చుట్టుపక్కల కండరాలన్నీ స్పాజంలోకి వెళ్ళి సివియర్గా టైట్ అయిపోతాయి. సో బ్యాక్ వంగనియండి, మనం వంగేదంతా హిప్తోనే వంగుతాం. సో ఇది అక్యూట్ బ్యాక్ స్ట్రెయిన్. చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించవచ్చు మీకు, చాలా సివియర్ ప్రాబ్లం లెక్క, తర్వాత ఎప్పటికీ బాగా కాని ప్రాబ్లం లెక్క. కానీ ఈ అక్యూట్ బ్యాక్ స్ట్రెయిన్ అవుతే యూజువలీ మీరు ఇమ్మీడియట్గా చాలా వరీ అవ్వకండి, ఎందుకంటే మనకు కొన్ని డేస్లో యూజువలీ రిలీవ్ అయ్యే ప్రాబ్లం ఇది. సో మస్కులర్ స్పాజం మీకు మెయిన్ ఇట్లాంటి ప్రాబ్లం అయితే మీరు మెయిన్ చేయాల్సింది ఫ్యూ థింగ్స్. ఒకటి, కంప్లీట్ రెస్ట్ చేయడం. సో మీరు ఫోర్స్ చేసి బెండ్ అవ్వడానికి ట్రై చేయకపోవడము, దాన్ని స్ట్రెచ్ చేయడానికి ఏమి ట్రై చేయకండి. జస్ట్ ఫస్ట్ ఫ్యూ డేస్ కంప్లీట్ రెస్ట్ చేయండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బెండింగ్ అవాయిడ్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు పడుకున్నప్పుడు ఆ బ్యాక్ మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా 2 మోకాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని పడుకోండి ఆ బెంట్ పొజిషన్లో, ఆర్ సైడ్కి తిరిగి నీస్ మధ్యలో పిల్లో పెట్టుకోవడం, సడన్గా బెడ్కి వెళ్ళి లేవకపోవడం, సైడ్కి తిరిగేసి కాలు కిందికి వేసుకొని లేవడం. సో ఇది బ్యాక్ స్ట్రెయిన్. మీకు చాలా సివియర్గా ప్రాబ్లమాటిక్ ఉంటే మీ డాక్టర్ మీకు పెయిన్ రిలీవర్స్, మజిల్ రిలాక్సెంట్స్ ఒక షార్ట్ కోర్స్ ఇస్తారు. సో కొన్ని డేస్ పడుతుంది రిలీవ్ అవ్వడానికి, అంటే ఎస్పెషల్లీ మీరు పడుకొని లేచేసరికి ఇంకెక్కువ సివియర్ అవుతుంది. ఒక 2 or 3 డేస్ తర్వాత ఈ పెయిన్ కొద్దిగా తగ్గడం స్టార్ట్ అయ్యి ఒక 5-6 డేస్కి ఆల్మోస్ట్ 90% తగ్గుతుంది. సో ఆ టైంకి మీరు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, అంటే మీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ. సెకండ్ థింగ్, ఎప్పుడు వరీ అవ్వాలి. మనకి ఆల్ బ్యాక్ స్ట్రెయిన్స్ అంటే మనము ఇగ్నోర్ చేయవచ్చా, భయపడకుండా ఉండాలా, ఆర్ ఎప్పుడైనా మనం వరీ అవ్వాలా? సో మనకు వరీ అవ్వాల్సిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సపోజ్ మనకి సడన్గా డిస్క్ ప్రొలాప్స్ అయ్యింది. సో ఈ సేమ్ మెకానిజం ద్వారా మనకు ఓన్లీ మస్కులర్ స్ట్రెయిన్ కాదు, మనకి డిస్క్ ఇంజరీస్ కూడా కావచ్చు. సో డిస్క్ ఇంజరీస్ అయితే కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి అంటే మనకి నార్మల్గా మస్కులర్ స్ట్రెయిన్ ఓన్లీ బ్యాక్ ఏక్ ఉంటుంది, కానీ డిస్క్ ఏమైనా ఇష్యూ అయితే మనకు కాలు లాగే పెయిన్ అవుతుంది, అంటే పెయిన్ పై నుంచి కింది వరకు వెళ్తున్నట్టు. నెక్స్ట్ థింగ్, ఒక షాక్ లాంటి సెన్సేషన్ రావడం. ఇంకా సివియర్ పెయిన్ డిస్క్ ఇష్యూస్ ఉంటే మనకి పాదంలో కానీ కాళ్ళల్లో కానీ తిమ్మిరి రావడం. సో తిమ్మిరి రావడము, స్పర్శ తగ్గిపోవడము, కాళ్ళల్లో బలం తగ్గిపోవడం, వేళ్ళల్లో పట్టు లేకపోవడం, నడుస్తుంటే భూమి స్పర్శ తెలియకపోవడము, ఆర్ మనకి కాళ్ళలో మంటలు, పోట్లు రావడము. అండ్ ఇంకా వర్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి సెంట్రల్గా స్పైనల్ కార్డ్ మీద డిస్క్ ప్రెషర్ ఉంటే మనకి యూరిన్ మీద, మోషన్ మీద కంట్రోల్ వెళ్ళిపోవడం. సో ఇట్లాంటి ఎస్పెషల్లీ కాలుకు వచ్చే పెయిన్, మనకి లెగ్కి రేడియేట్ అయ్యే పెయిన్ వెనక నుంచి కానీ ఫ్రంట్ సైడ్ నుంచి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ సైడ్ నుంచి, బట్ సమ్ టైమ్స్ ఈవెన్ ఫ్రంట్ సైడ్ నుంచి, ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే మీరు ఇగ్నోర్ చేయకండి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ టు మనకు ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసి చెక్ చేయాల్సి వస్తుంది, డిస్క్ అనేది ఎంతవరకు ఇంజరీ ఉందనేది. సో మనకు బ్యాక్ ఏక్ అయితే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ లోకలైజ్ పెయిన్ ఆల్సో, ఓన్లీ బ్యాక్ ఉన్నా కానీ చాలా సివియర్ ఉంటే మీరు వెళ్ళి మీ ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి.